హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన ఇంటి పక్కన నేను రోజు చూపిస్తూ ఉంటాను కదా, జాంకాయ చెట్టు ఒకటను, కొంచెం ఇల్లు పాత ఇల్లు లాగా ఒకటి ఉంటుంది కదా, పెంకుటిల్లు డాబానే, కాకపోతే కొంచెం బయటకి పెంకులు అట్లా వేసుకున్నారనమాట. ఎవరు ఉండరు ఆ ఇంట్లో, ఖాళీగానే ఉంటుంది. అందుకని ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. అయితే ఆ ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది, ఖాళీ స్థలమే అండి. పిచ్చి చెట్లు మలిచిపోయినాయి, బాగా చాలా వచ్చేసినాయి, చూడడానికి నీట్గా లేదనమాట. అయితే చాలా రోజుల నుంచి చూసి చూసి మరి ఈ రోజు వచ్చి మొత్తం కూడా చెట్లన్నీ క్రెయిన్తో తొక్కిచ్చేస్తున్నారనమాట. అవన్నీ ఆమదం చెట్లు అంటారు కదా, అక్కడ వాటిని కదిలిస్తుంటే స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది. ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, అది మొత్తం కూడా వాసన వచ్చేస్తుంది అనమాట. ఏంటా సౌండ్ అవుతుంది అని చెప్పేసి బయటకు వస్తే ఇంకా క్రేన్తో మొత్తం పడేస్తూ ఉన్నారు. అక్కడ పిచ్చి చెట్లతో పాటు మునక్కాయ చెట్టు ఒకటి, తర్వాత పపాయ చెట్టు, సీడ్స్ పండి అంటే ఆటోమేటిక్గా చెట్లు వచ్చేస్తాయి కదా, అలానే కొన్ని పనికొచ్చే చెట్లు కూడా ఉన్నాయి అనమాట, పనికిరాని చెట్లతో పాటు. కానీ ఇంకా ఏది ఉంచలేదండి, మొత్తం తీసేశారు, ఆ క్రేన్తో పడేశారు అనమాట. అదే చూస్తా ఉన్నా. ఒక చెట్టు పెరగడానికి చాలా టైం పట్టిద్ది, కానీ తీసేయాలంటే 5 నిమిషాలు కూడా లేదండి, 5 నిమిషాలు అంతే. మొత్తం ఒక 5 నిమిషాల్లో ఆ క్రేన్తో మొత్తం పడేశారనమాట. ఏమీ లేవు, అదంతా కూడా ఖాళీగా అయిపోయింది. కాకపోతే తీసేసిన చెట్లు ఉంటాయి కదా, వాటిని అయితే పక్కన పెట్టలేదండి, అక్కడే పడేశారు. అక్కడే ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఇప్పుడు ఎండలే కాబట్టి వానలు ఏమంత పడట్లేదు. మొన్న ఏదో 3 రోజులు అట్లా పడినాయి, కానీ ఇంకొంచెం ఈ 4 రోజుల నుంచి వర్షాలు ఏం పడట్లేదు కాబట్టి ఎండలు మంచిగానే ఉన్నాయి కాబట్టి ఊరికే ఎండిపోతాయి అనమాట. ఇంకా అందుకని ఇంకా అలా నేను ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. కొంతసేపు అట్లా వీడియో తీసుకొని నాకేమనిపించిందంటే, అదే స్టార్టింగ్లో చెప్పాను కదా, చెట్టు పెరగాలి అంటే చాలా టైం పట్టిద్ది, తీసేయాలి అంటే కాసేపు కూడా పట్టదు. మంచి అయినా అంతే, మనం మంచి పేరు తెచ్చుకోవాలి అంటే చాలా టైం పట్టిద్ది, కానీ చెడు పేరు రావాలి అని అంటే ఒక్క మిస్టేక్ చేసినా చాలు, ఉన్నవి లేనివి అన్నీ ఎక్కడెక్కడి నుంచో తవ్వుకొని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మరీ లేనిపోనివన్నీ అంటగట్టేస్తూ ఉంటారనమాట. అలాంటి మనుషుల మధ్య ఉన్నాంలేండి, ఇంకా అలానే ఉంటుంది. ఇక మనం ఏమన్నా విన్నా ఏమన్నా చూసినా చూసి చూడనట్టు ఇంకా మన పనులు మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే. రెడీగా ఉన్నారు, ఎక్కడ ఎవరు దొరుకుతారా, ఎక్కడ ఎవరి మీద ఏం చాడీలు చెప్దామా అని చెప్పేసి రెడీగా ఉన్నారనమాట జనాలు. మనం ఏమీ చేయలేమబ్బా, మన పాటికి మనం ఉండమే. వాళ్ళేం మనల్ని పోషించట్లేదు, వాళ్ళేం మనకి తీసుకొచ్చి పెట్టట్లేదు. మన ఇంట్లో మనమే ఉన్నాం, మన ఫుడ్ మనమే తింటున్నాం, మన బతుకు మనమే బతుకుతున్నాం కాబట్టి ఎవరు గురించి ఎవరు ఏమన్నా మనకు సంబంధం లేదు. మన గురించి వెనక మళ్ళీ ఏం మాట్లాడుకున్నా మనకు సంబంధం లేదనమాట. మన ముందు ఏమన్నా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, అది కాదు ఇది జరిగింది, పరిస్థితి ఇది ఇలా ఉంది అని మనం చెప్పడానికి ఉంటుంది. మన దాకా విషయం రాకుండా వెనక ఏం జరిగినా కూడా మనకు అసలు సంబంధం లేదనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకొని అని చెప్పేసి వదిలేసుకోవడమే. అదే చెప్తున్నాను కదా, ఆ మొక్క పెరగడానికి చాలా టైం పట్టింది, తీసేయడానికి 5 నిమిషాల్లో మొత్తం కూడా తీసేసి వెళ్ళిపోయిందనమాట క్రెయిన్. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఒక చిన్న విషయం అండి, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి అబ్బా, ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు అనమాట మిస్ అవ్వకుండా. నేనేంటంటే, ఇల్లు పెద్దది ఉందనుకోండి ఒక బాధ, చిన్నది ఉందనుకోండి ఒక బాధ. చిన్న ఇల్లు అనుకోండి మనకి ఏమనిపిస్తుంది అంటే, అన్నీ అక్కడే ఉంటాయి, ఇరుకిరుగ్గా ఉంది, సర్దుకోవడానికి అవ్వట్లేదు, మంచం అక్కడే, చైర్ అక్కడే, మనుషులు అక్కడే, సామాన్ అక్కడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా చిన్న ఇల్లు ఉన్నప్పుడు. పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడక్కడ ఉంటాయి, మనకు మంచిగా ప్లేస్ ఉంటుంది. వంటగది సపరేట్గా ఉంటుంది, బెడ్రూమ్ సపరేట్గా ఉంటుంది, హాల్ సపరేట్గా ఉంటుంది, బయట కూర్చోవడానికి మనకి చిన్న బాల్కనీ లాగా ఉంటుంది, ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడేమనిపించింది అంటే, ఇంత పెద్ద ఇల్లు ఉండడానికి ఉందలే కానీ క్లీన్ చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుందిరా నాయన అని చెప్పేసి అనిపిస్తూ ఉందనమాట. అందుకని నేను పనులు చేసుకున్నప్పుడు, ఇది మేము ఉన్న ఇల్లు కొంచెం మా వరకు కొంచెం పెద్ద ఇల్లే అండి. మేము ఇంట్లో పిల్లలు మేము 4 ఉంటాం కాబట్టి కొంచెం పెద్ద ఇల్లే అనమాట. కొంచెం క్లీన్ చేయడానికి నాకు ఎట్లయినా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే, మార్నింగ్ టైంలోనే అటువైపు క్లీన్ చేసుకుంటా, ఈవినింగ్ టైంలో ఇటువైపు క్లీన్ చేసుకుంటా అనమాట. ఒకటేసారి నేను అన్నీ చెయ్యాలి అంటే నా వల్ల కాదు.
అందుకని చెప్పేసి డివైడ్ చేసుకుంటా పనులు. ఇక్కడ ఆంటీ వాళ్ళు లేరండి ఓనర్స్, అందుకని నేను ఏం చేస్తానంటే మెట్లు పైనుంచి రోజు ఊడ్చుకొని వస్తా. మన పైన స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఊడ్చుకొని వచ్చి ఈ పైన స్టెప్స్ వరకు చాట ఉంటుంది కదా, చాటతో డస్ట్ ఎత్తేస్తా అనమాట, ఎత్తి పడేస్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఊడ్చుకెళ్తాయి ఈ స్టెప్స్. ఊడ్చుకెళ్ళి ఏం చేస్తానంటే ఆ డస్ట్ కింద పడనివ్వను అనమాట పొరపాటును కూడా. ఎందుకంటే ఆంటీ వాళ్ళు నాకంటే ముందే క్లీన్ చేసుకొని పెట్టుకుంటారండి. వాళ్ళు నీట్గా పెట్టుకున్నప్పుడు నేను పైనుంచి ఊడ్చుకొచ్చిన చెత్త తీసుకొచ్చి ఇక్కడ కింద పడేయలేను కదా నేను, ఎంత ఎత్తినా సరే. మనకి ఒక చిన్న మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఆ చెత్త పొరపాటును కూడా కింద, ఆ ఇసుక అంటే పెద్ద డస్ట్ ఏమీ ఉండదులేండి, రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి కొంచెం గాలికి దుమ్ము అది పడుతుంటుంది. ఆ దుమ్ము నేను అసలు స్టెప్స్ మీద నుంచి కింద ఫ్లోర్ మీద అస్సలు పడనివ్వను అనమాట, చాటతో ఎత్తేసుకుంటా. అయితే ఈ 2-3 రోజుల నుంచి నేను చాటతో ఎత్తట్లేదండి, డైరెక్ట్ చీపురితో తీసుకొచ్చేసి ఊడ్చేస్తున్నా. ఎందుకనంటే ఆంటీ వాళ్ళు లేరు, ఊరెళ్ళారు. ఇంకా నేను కొంచెం ఆ స్టెప్స్ వరకు క్లీన్ చేస్తున్నాను అండి, అటంతా అంటే చేయలేను కదా, ఈ డోర్ ఎదురుగా కొంచెం నీట్గా ఉండదు కదా అని చెప్పేసి, ఎలాగూ స్టెప్స్ వరకు వెళ్తున్నాను కదా, ఇది కూడా క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఎదురు ఉన్న స్టెప్స్, కొంచెం అక్కడ వాష్ ఏరియా ఉంది కదా, అది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తున్నా. అంటే నేనే క్లీన్ చేయాలి కాబట్టి డస్ట్ బ్యాడ్ ఏం లేకపోతే మొత్తం అంతా కిందకు ఊడ్చేసి ఆ మూల నుంచి కొంచెం ఊడ్చుకొస్తున్నాను అనమాట. అందుకనే డస్ట్ ప్యాడ్ వాడట్లేదు. నేను వీడియోస్లో ఏమి షేర్ చేయలేదు అనుకుంటా ఈ మధ్యకాలంలో. అంతకుముందు మీరు చూసుంటే నా చేతిలో ఎప్పుడు డస్ట్ ప్యాడ్ ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎప్పటికప్పుడు నీట్గా ఊడ్చేసి పైనుంచి వచ్చే డస్ట్ అంతా కూడా దాంట్లో ఎత్తేసుకొని పడేస్తూ ఉంటాను, ఆంటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా. వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు కదండి, మనం ఎందుకు దాన్ని పాడు చేయాలి అని చెప్పేసి కింద డస్ట్ పడనివ్వను సాధ్యమైనంత వరకు. పొరపాటున పడినా కూడా నాకు అర్థమైంది కదా, మళ్ళీ కింద పడింది కూడా డస్ట్ ప్యాడ్తో తీసేసుకుంటా అనమాట. ఈ కింద గేట్ దగ్గర స్టెప్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పైకి అయితే వచ్చాను. ఈరోజు ఈవినింగ్ పనులు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశానండి. నేను ఈ మధ్య ఎక్కువ మార్నింగ్ వ్లాగ్సే షేర్ చేస్తున్నాను కదా, ఈవినింగ్ వ్లాగ్స్ చాలా తక్కువ షేర్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నాకు 5:30కి అలా 5 తర్వాత నేను ఎప్పుడు క్లీనింగ్ వర్క్స్ స్టార్ట్ చేసుకొని ఈవినింగ్ టైం పనంతా కూడా చేసేసుకున్నా కూడా నాకు సరిపోద్ది, ఏది 5కి స్టార్ట్ చేస్తే. వీడియోస్ అవన్నీ ఏమి లేకపోతే. కానీ వీడియో షూట్ ఉంది అనుకున్నప్పుడు నేను 5కి స్టార్ట్ చేశాను అనుకోండి, ఇంకా పనంతా అయిపోయేసరికి నైట్ 9 or 10 అయ్యిద్ది. అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను అనమాట. వీడియోస్ తీసుకునేటప్పుడు ఓడవటం మామూలుగా నాకు ఒక 10 నిమిషాలు పట్టింది అనుకోండి, అదే ఈ వీడియోలు తీసుకుంటా చెయ్యాలి అని అంటే 20 minutes 25 minutes పట్టిద్ది అనమాట. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ట్రైపోర్డ్ అటు జరుపుకోవాలి, ఇటు జరుపుకోవాలి, ఫ్రేమ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం మంచిగా ఫ్రేమ్ పెట్టినా కూడా మనం వెళ్ళి సరే షూట్ అవుతుంది కదా అని చెప్పేసి వర్క్ చేసుకుంటా ఉంటే అది షూట్ అవ్వదు. మామూలు తలనొప్పి కాదండి వ్లాగ్స్ తీయడం అంటే, అంత ఈజీ కాదు. అయితే ఇంకా అవన్నీ చూసుకుంటా చేయాలి కాబట్టి నాకు కొంచెం వర్క్ చేసేటప్పుడు 1 hourలో అవ్వాల్సింది 2 hours అట్లా టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తా వ్లాగ్స్ ఏమైనా షూట్ చేయాలి అనుకునేటప్పుడు. అందుకని ఈరోజు కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశానా, ఇంకా పైకి వచ్చేసా. మామూలుగా ఊడ్చేసి కింద లైట్ వేసి వచ్చేస్తానమాట. కానీ ఈరోజు నేను ఎర్లీగా ఊడ్చాను, ఇప్పుడే ఎందుకులే లైట్ అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను. పైన వీడియోస్ అని, పిల్లలని, పనులని, ఇంకా నాకు మర్చిపోయాను లైట్ వేయడం కూడా. ఎప్పుడుకో గుర్తొచ్చింది 7:30 తర్వాత ఏమో గుర్తొస్తే అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి లైట్ వేసి వచ్చా. అంటే ఆంటీ వాళ్ళు లేరు కదా అందుకని చెప్పేసి. మామూలుగా అయితే వాళ్ళు వేసేసుకుంటారు, లేనప్పుడు ఇంకా తప్పదనమాట, అట్లా వెళ్ళి వేసి రావాలి. పిల్లలకు చెప్తే వాళ్ళేమో చీకటిగా ఉంది మేము వెళ్ళమని చెప్పారు. ఇంకా నేను స్టవ్ మీద కర్రీ పెట్టేసి టక్కుని వెళ్ళి లైట్ వేసేసి వచ్చానమాట. ఒక్కొక్కసారి అట్లా హడావిడిగా అవుతూ ఉంటుందండి, మర్చిపోతూ ఉంటాను పనిలో ఉన్నాను అని అంటే. లైట్ వేయడం ఒక్కటే కాదు, ఏదైనా అంతే. హడావిడిగా ఉన్నాను అని అంటే, ఒక పని మీద కాన్సన్ట్రేషన్ ఉంది అంటే రెండో పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట, మర్చిపోతూ ఉంటాను. అట్లా ఇంకా పిల్లలు వచ్చారండి. పిల్లలు ఈ మధ్య ట్యూషన్ స్టార్ట్ అయ్యింది, అందుకని కొంచెం లేటుగా వస్తున్నారనమాట. 6:30కి 6 తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారు. చైత్రాకి దెబ్బ తగలకపోయినా సరే కాన్సన్ట్రేషన్ అంతా ఆమె మీద ఉండాలి. ఇంకా ఏడ్చేసిద్ది అనమాట, నవ్విద్ది. నేను వీడియో తీస్తున్నానని ఏడుస్తుంది. నాటకాలు వేసిద్దండి, భలే నాటకాలు వేస్తుంది, దొంగమోహంది. ఇంకా నేనేం వీడియో తీయట్లేదు నువ్వులే అంటే ఇంక అప్పుడు లేచి మళ్ళీ ఆడుతుంది. చూసారా, దెబ్బ తగిలినట్టే బిల్డప్ ఇచ్చిద్ది. వాడిని తిడతానని, వాడిని తిట్టానంటే ఆమెకు అసలు ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసిద్ది వాడిని తిట్టింది అని. వీడు కూడా అంతే, వాళ్ళ చెల్లిని తిడితే వీడు నవ్వుతాడు. నేను కొట్టేదానికన్నా వాళ్ళు నవ్వానని ఎక్కువ కోపం వస్తుంది అనమాట ఈమెకి. అదే అంటారు కదా, అమ్మ కాదు
మొగుడు కొట్టాడని కాదు, తోడుకోడలు నవ్విందని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంట అని మనకి ఏదో సామెత ఉంది కదా. మా ఇంట్లో కూడా సేమ్ అదే నడుస్తుంది. నేను కొట్టేది తక్కువ, నేను కొడితే దెబ్బ తగిలేది తక్కువ, కానీ వాళ్ళు చూసారని, పక్కన వాళ్ళు చూసారని ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. నిన్న కాదు, వచ్చి అమ్మోళ్ళు వచ్చి 3 రోజులు అవుతున్నట్టుంది. వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ అవి తీసుకొని వచ్చారనమాట. అయితే ఈ 2-3 రోజుల నుంచి మా వాళ్ళు స్నాక్స్ తింటున్నారు. నిన్న కూడా బ్రెడ్ నేను ఆయిల్ వేసి మనం స్టవ్ మీద కాల్చిస్తాం కదా, అలా ఫ్రై చేసి ఇచ్చాను. ఈరోజు కూడా అదే చేయనా అని అంటే వాళ్ళకి వద్దంట. హనీ బాటిల్ చూసారండి, ఇంకా వాళ్ళ ఇష్టం, ఏది తిన్నా కూడా నాకు హనీ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. బ్రెడ్ కూడా నువ్వు మాకు అట్లా రోస్ట్ చేసి ఇవ్వద్దు, దాని మీద హనీ వేసి ఇవ్వు, బాగుంటుంది, మేము తినేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను కూడా ఏంటంటే నాకు కూడా ఫ్రై చేసే పని తప్పింది కదా అని చెప్పేసి ఆ బ్రెడ్ పీసెస్ మీద హనీ వేసి ఇచ్చాను. నిజంగానే చాలా బాగుంది అనుకుంటండి, పిల్లలు మంచిగా తిన్నారు. అందులో ఎగ్ వేస్తారు కదా అని చెప్పేసి నేను తినలేదు. పిల్లలకి నచ్చింది, కొంచెం పర్లా మంచిగానే అంటే వాళ్ళు తినే విధానాన్ని బట్టి వాళ్ళకి ఎంత బాగా నచ్చింది అనేది మనకు అర్థమవుతుంది కదా. హనీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. మొన్న శ్రీశైలం వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఒక 2 బాటిల్స్ అలా తీసుకొని వచ్చారనమాట. లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు నేను చెప్పా, ఎప్పుడు వెళ్ళినా కూడా హనీ బాటిల్ తీసుకొని వస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే దొరకదు, అదంతా ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి హనీ. ఇంకా అక్కడ ఉంటాయండి కొన్ని, ఏమంటారు, అడవి ప్రాంతంలో పెరిగే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఈ జాక్ ఫ్రూట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా దొరికితే అప్పుడప్పుడు తీసుకొని వస్తారు. ఎదురుగా ఉన్నాయి, అక్కడ దొరుకుతాయి, అక్కడ ఉన్నాయి అనుకుంటే తెస్తారు, వచ్చే దారిలోనే అమ్ముతూ ఉంటారనమాట. పోయినసారి వెళ్ళినప్పుడు దొరకలేదులే, కానీ ఇప్పుడు మాత్రం హనీ బాటిల్స్ 2 తీసుకొని వచ్చారు, అక్కడ బాగుంటుంది అని చెప్పేసి. పిల్లలు చూసినప్పటి నుంచి ఏం తిన్నా ఇంకా అదే కావాలి. సరే నాకు కూడా పని తప్పిది కదా అని చెప్పేసి చేసి ఇచ్చానండి. ఇంకా అదే దాని మీద వేసి ఇచ్చాను. పిల్లలు అయితే తింటా ఉన్నారు. ఇంకా నైట్ ఈరోజు నేను వంట చేసేస్తున్నాను అండి. రోజు ఏదో ఒక టిఫిన్ తినేస్తాం కదా, కానీ ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అన్నం తినలేదనమాట. పిల్లలు ఆయన తింటూ నాకు కూడా ఒక 2 ముద్దలు అట్లా పెట్టారు, కానీ ఇంకా నేను తినలేదు. సరే అన్నం వండేద్దాము అని చెప్పేసి వంట స్టార్ట్ చేశానండి. గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి, తెచ్చి కూడా చాలా రోజులు అయిపోతుందండి, దగ్గర ఒక 2 వారాలు అవుతుంది. అందుకని చివర ముక్కు ఉంటుంది కదా, అక్కడ కొంచెం పాడైపోయినట్టు ఉంటే అంతవరకు కట్ చేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. అన్నం ఒక పొయ్యి మీద వేసాను, కూర ఒక పొయ్యి మీద వేసాను, పప్పు కూడా కడిగేసానండి. మా వాళ్ళు ఇడ్లీ అడిగారు, సరే ఇడ్లీ కోసం అని చెప్పేసి పొద్దున పప్పు నానబెట్టా, కానీ ఇంట్లో ఇడ్లీ రవ్వలేదు. వచ్చేటప్పుడు తీసుకొని రమ్మని చెప్పా, కానీ మా ఆయన మర్చిపోయి వచ్చారనమాట. మళ్ళీ పక్కన షాప్లో తెప్పించి రవ్వ కూడా కలిపేశాను. రేపటికి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా గోరుచిక్కుడుకాయ కూర గుండె చెప్పాలి. కూర కాదు, అది ఫ్రై అండి. మా అమ్మ అంతకుముందు వాటిని పైన అటుపక్కన ఇటుపక్కన ఈనలు ఉంటాయి, ఏమంటారు, ఆ పీచు ఒకటి ఉంటుంది కదా, ఆ పీచు తీయకుండా మా పెళ్ళికి ముందు మా అమ్మ చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉడకబెట్టేసి బాయిల్ చేసేది. కానీ తినేటప్పుడు ఆ పీచు తగులుతూ ఉంటే అసలు తినాలనిపించేది కాదనమాట. చిన్నప్పుడు మేము ఆ చిక్కుడుకాయ కూరని పొల్లల కూర అని చెప్పేసి అనేవాళ్ళం, అలా తగులుతూ ఉంటాయి అని చెప్పేసి. కానీ ఇలా మాత్రం నేను పెళ్ళి తర్వాతే మా ఆయన వల్ల నానమ్మ ముసలమ్మ ఉండేది, ఆమె దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఒకరోజు మేమే ఉన్నాము ఇంట్లో, అమ్మమ్మ నేను ఇద్దరం ఉంటే చిక్కుడుకాయలు ఒక్కటే ఉన్నాయి, నాకు రాదు ఎలా ఉండాలని అంటే అప్పుడు ఆమె చెప్పిందనమాట, ఉడకబెట్టేసి అటు ఇటు ఈనెలు తీయాలి అప్పుడే బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే వండుతానండి. మా ఆయన ఇంకా ఈరోజు గోరుచిక్కుడుకాయలు ఒక్కటే ఉన్నాయి, అవి నాకు వండాలనిపించట్లేదు, కూరగాయలు ఏమైనా తీసుకురా అంటే ఆయన రివర్స్లో, నువ్వు ఈరోజు చిక్కుడుకాయ కూర వండితేనే నేను రేపు కూరగాయలు తీసుకొని వస్తా, లేదంటే నేను వండను, 2 వారాల నుంచి అంతే పెట్టావు వాటిని అని చెప్పేసి అన్నారు. ఇంకా తప్పలేదు నాకు, తప్పలేదు ఇంకా వండటం, లేదంటే ఈరోజు కూడా అసలు వండేదాన్ని కాదు. ఎందుకనో నాకు అంత బాగా నచ్చదండి, కొంచెం కొబ్బరి కారం అలా ఏమన్నా వేస్తే బాగుంటుంది, కానీ మా ఆయన అవన్నీ ఏం వేయనీరు అనమాట. ప్లెయిన్గా వండేసేయి, హడావిడి ఏం చెయ్యొద్దు అని చెప్పి చెప్తారు, అందుకని నేను వండనని చెప్పా. కానీ ఈరోజు కూరగాయలు ఏమీ లేవు కాబట్టి ఇంకా తప్పలేదు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ముందు పెట్టిన వీడియోస్కి కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అండి. ఇంకా వర్క్ ఉంది, బట్ నేనేమి షూట్ చేయలేదు. ఎందుకనంటే అప్పటికే నాకు చాలా ఓపిక లేదండి, చాలా అలసిపోయి ఉన్నాను. ఇంకా తిన్న తర్వాత అంట్లు అవి తోమిన తర్వాత ఇంకా క్లీనింగ్ వర్క్ అంతా కూడా నేనేమి షూట్ చేయలేదు. ఇదండి ఇవాళ వీడియో, మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.